చట్టానికి లోబడి ప్రజాస్వామ్య విలువలకు లోబడి పనిచేసే పార్టీలు కాబట్టి మేము నిగ్రహంతో ఉంటున్నాం. ఎన్ని రకాల మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా ఎవరికైనా బాధ అనిపించదు ఆ కూతుర్ల గురించి, మీ ఇంటికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే ఒక తండ్రిగా బాధ, మంత్రి ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెడితే ఒక మనిషిగా రక్తం ఎవరికైనా మరగదా? ఈ పరిస్థితులు అలా ఉంటున్నాయి. నేనేదో రైతుల ఉద్యమానికి పోయి సంఘీభావం తెలిపితే ఆ రోజు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఫోన్లు చేసి నేను లేని ఫోన్లో చేశారు. మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టారు. మాటల్లో చెప్పలేని విధంగా చంపేస్తాం. అతను ఎవరు కూడా నాకు తెలియదు. బహుశా నేను కూడా ఎవరో అతనికి తెలుసో తెలియదో మరి తెలియదు. అంటే ఆ రకమైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళనందరినీ కాదు. అప్పుడు గతంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే అండమాన్ ఎదురున్నప్పుడు బ్రిటిష్ కాలంలో అక్కడ పెట్టేవాళ్ళు. అటువంటి చోట ఒక ప్లేస్ని ఎక్కడన్నా కనిపెట్టి ఇట్లాంటి పార్టీల వైఎస్ఆర్సీపీ ఎక్కువ మంది ఉన్నారు. అది పెద్ద దీవిని ఏదైనా కనిపెట్టి ఈ మానసిక రోగులందరినీ అక్కడ తీసుకెళ్లి పెట్టాల్సింది. అక్కడ మొత్తం వీళ్ళకి మానసికంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.